అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ మదన్ వరప్రసాద్ గారు, ఐఎమ్ సారీ, మీ స్పీచ్ ని కూడా ఇక్కడ ఎడిట్ చేయాల్సి వస్తుంది బికాస్ వి హావ్ కిరణ్ అబ్బవరం గారు. మన హీరో కిరణ్ అబ్బవరం గారికి వెల్కమ్ చెప్పేద్దాము. అలాగే చింతా గోపాలకృష్ణారెడ్డి గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ సార్. చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి అండ్ కిరణ్ అబ్బవరం గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్ సార్, వరప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ. సో మా ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ అండి చాలా చాలా కష్టపడ్డారండి టీంలో. డిఐ డిజిటల్ గ్రేడింగ్, కలర్ గ్రేడింగ్ ఏదైతే అక్కడ చేసామో, దే హ్యావ్ గివెన్ అస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు డూ ద ఫిలిం. అండ్ ద టెక్నీషియన్స్ దేర్, ఆయుష్ శర్మ కలరిస్ట్ అండ్ కలర్ సూపర్వైజర్ వివేక్ ఆనంద్ గారు, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ సివి రావు గారు. దే హ్యావ్ బీన్ వెరీ బిగ్ హెల్ప్ and the quality of the film was one big part. Then Satish, Nenu Satish, we have been traveling from ఇది మా ఫస్ట్ సినిమా కాదు, మేము ఆల్మోస్ట్ 10 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. మేము ఇంకా లైక్ నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్, లైక్ అసలు చిన్నగా అప్రెంటిస్గా స్టార్ట్ అయిన టైం నుంచి ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్. అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో హీ హ్యావ్ బీన్ ఏ బిగ్ పార్ట్. సెకండ్ యూనిట్ కెమెరా హ్యాండిల్ చేశారు ఈవెన్ ఫర్ వినరో భాగ్యం విష్ణు కదా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ షేర్డ్ మై స్క్రీన్ నేమ్ విత్ హిమ్ ఫర్ దిస్ ఫిలిం కా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్టర్స్ బికాస్ సార్ ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత బిగ్ స్క్రిప్ట్, ఇంత ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. ఐ థింక్ టీజర్ లాంచ్లో చెప్పాను నేను, ఈ సినిమాతో వాట్ ఏ స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఏ స్ట్రాంగ్ కంటెంట్ కెన్ డూ అని మీకు టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను. ఐ థింక్ ద డైరెక్టర్స్ హ్యావ్ ప్రూవ్డ్ విత్ దిస్ ఫిలిం. ఎస్, యాక్చువల్లీ సందీప్ కిషన్ గారు ఈజ్ హియర్. మీ స్పీచ్ అయ్యేదాకా ఆయన వెయిట్ చేస్తున్నారు. దట్ వాజ్ సో స్వీట్ ఆఫ్ హిమ్. That's a wonderful person, Sandeep Kishan Garu. Heartiest welcome to you, Sandeep Kishan Garu, to the success meet of Ka. ఈరోజు కా సక్సెస్ సెలబ్రేషన్స్ని పంచుకోవడానికి, ఈ టీమ్ని కంగ్రాచులేట్ చేయడానికి స్పెషల్గా ఆయన ఇక్కడికి విచ్చేయడం జరిగింది. హార్టీ వెల్కమ్ సందీప్ కిషన్ గారు. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. ఎస్, వెల్కమ్ సందీప్ కిషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలా ఆడుతుంది మరి ఇలాంటి వండర్ఫుల్ సాంగ్కి కంపోజ్ చేసినటువంటి విజయ్ పోలకి మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఎ వెరీ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి మాస్టర్. మనందరికీ తెలుసు పుష్ప సాంగ్స్కి మనం ఏ రేంజ్లో స్టెప్పులు వేయిస్తున్నారో ఆయన మన చేత. రండి మాస్టర్. శరణ్య గారు మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీడియాకి థ్యాంక్ యూ. మా సక్సెస్ని, మా మూవీ బిగినింగ్ నుంచి ఈరోజు సక్సెస్ మీట్ వరకు మాకు సపోర్టివ్గా ఉన్నందుకు మీడియా అండ్ రిపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముందుగా చీఫ్ గెస్ట్ సందీప్ గారు, దిల్ రాజు గారు, బనివాస్ గారు అండ్ అవర్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. దిల్ రాజు గారు ముందు చాలా రోజుల తర్వాత నిలబడి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఫిదా మూవీ నుంచి ఈరోజు ఈ స్టేజ్ వరకు రావడానికి దిల్ రాజు గారు అండ్ శేఖర్ సార్ గారు కారణం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను ఏదో ఒక సినిమా చేద్దాము, నాకు సాటిస్ఫాక్షన్ కోసం, నాకు సినిమాల్లో చేయడం ఇష్టం, ఒక్క సినిమా చేద్దాం, తర్వాత ఏ సినిమా రాకపోయినా పర్వాలేదు అనుకున్నాను. అలాంటిది నాకు దిల్ రాజు గారి ప్రొడక్షన్లో, శేఖర్ కమ్ల సార్ డైరెక్షన్లో సినిమా పడి ఈరోజు నేను కా మూవీ సక్సెస్ మీట్ వరకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు సార్, మీ సపోర్ట్ వల్ల ఇంకా న్యూ కమర్స్ చాలామంది వస్తున్నారు. ఇలాగే ఉండాలి మీ సపోర్ట్. చాలామంది న్యూ యాక్టర్స్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం అయితే నేను ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నాకు మూవీ కెరియర్లో మీరు లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ బన్నివాస్ గారు అండ్ వంశీ గారు,
అంబాజీపేట నుంచి నా జర్నీ మీతోని క్యారీ ఆన్ అవుతుంది అండ్ ఐఎమ్ హ్యాపీ. ఇలాగే మీతో ఇంకా మీ కాంబినేషన్లో ఇంకా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్స్ సందీప్ గారు, సుజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్యారెక్టర్కి, ఈ రోల్కి నేను కరెక్ట్ అని చెప్పి మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవడం, ఐ హోప్ ఐ గేవ్ మై బెస్ట్, 100% ఇచ్చాననే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీకు కూడా. నన్ను ఓకే చేసి అది నాకు తెలిసి 1 వీక్లో జరిగిపోయింది. లైక్ నేను రావడము, వినడము, చేస్తా అని అనేసుకోవడము అంతా 1 వీక్లో జరిగిపోయింది. నేను షూటింగ్లో ఉన్నది 3 డేసే, కానీ ఈ డిపార్ట్మెంట్తోని, ఈ టీంతోని ఇంకొన్ని రోజులు జర్నీ ఉంటే బాగుండు అనిపించింది. అలాంటి టీం ఇది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా ఈరోజు సక్సెస్ మీట్ వరకు రావడానికి కారణం మీరు పిల్లర్స్ అండి. మీరు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఐ డోంట్ నో, ఇంకొంచెం టైం పట్టేదేమో, మేబీ ఇంకొంచెం టైం బట్టి అప్పుడు కూడా సక్సెస్ మీట్ చేసుకునే వాళ్ళం. అలాంటి స్క్రిప్ట్ ఇది. కిరణ్ గారు, మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో బిగినింగ్ నుంచి, స్క్రిప్ట్ నుంచి, అది 100% ఈరోజు నిజం చేసింది. మీరు మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను, సక్సెస్ మీట్లో మాట్లాడతా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచ్యులేషన్స్. ఇలానే మీరు టైం తీసుకున్నా సరే హిట్లు కొట్టండి. మీ సినిమాలు మేము చూస్తాము, ప్రతి ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది మీ మూవీస్. అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్, థ్యాంక్ యూ అండి. నిజంగా మూవీ అందరూ ఆల్మోస్ట్ చూసేస్తున్నారు. ఇంట్రాగేషన్ రూమ్స్ అనేవి ఒక క్రియేషన్లో మీరు భలే చేశారండి. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఓ ఇది ఇదా అని అలా తెలిసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సీజీ చాలా బాగున్నాయండి, సీజీ వర్క్స్ అన్నీ. అండ్ ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. వాళ్ళ కష్టం ఇక్కడ క్యారవెన్స్ దగ్గర నుంచి సెట్ వరకు, సెట్ నుంచి క్యారవెన్స్ దగ్గర, సెట్లో అసలు ఎంత కష్టపడతారో వాళ్ళు. మూవీ షూటింగ్ తర్వాత కూడా ఎడిటింగ్ దగ్గర ఒకళ్ళు, లేకపోతే డిఐ దగ్గర ఒకళ్ళు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. అయినో ఈపీ గారు చెప్పినట్టు వాళ్ళ కష్టం కనిపించదు, సక్సెస్ కనిపిస్తుంది. సో వాళ్ళ కష్టం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాలి, మెచ్చుకోవాలి. అదొకటే కాదు, మన డిఓపీస్ ఇద్దరు ఎంత కష్టపడ్డారో నేను ఉన్న 3 రోజుల్లో చూశానండి. త్రూ అవుట్ షెడ్యూల్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ మీరు మీ టీం చాలా కష్టపడ్డారని కనిపిస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ మీకు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఇలాగే మీరు ఫస్ట్ డెబ్యూకే హిట్ కొట్టారు, ఇంకా కూడా హిట్ కొట్టాలి. అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మూవీ సక్సెస్ మీట్ వరకు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ అసలు ఎంత అదిరిపోయిందండి, సీట్లలో కూర్చుంటే ఇట్లా అదురుతుంది. ప్రతి ఒక్క సీన్కి అంత ఇంపాక్ట్ రావడానికి కారణం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఒక్కొక్క దగ్గర మ్యూజిక్ అంత పర్టికులర్గా వింటుంటే. అండ్ ఎవ్రీథింగ్, నేను ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. మా ప్రొడక్షన్ మేనేజర్స్, అక్కడ మాకు ఫుడ్కి అంతా అరేంజ్ చేసిన ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఇంకా చూడండి. థియేటర్స్ వీక్ డేస్లో కూడా బుక్ అయిపోతున్నాయి, హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ముందుగా బుక్ చేసుకొని ముందు వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరణ్య గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్, వశిష్ఠ గారు, ప్లీజ్ వెల్కమ్. యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ పైన జాయిన్ అయితే బాగుంటుంది. ఒక గ్రూప్ ఫోటో కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, మరి కా సినిమాతో ఓకే, సో ఎస్, మరి అందరూ కోరుకున్నటువంటి విధంగా అందరికీ చెప్పి మరి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ని ఇచ్చిన మన కిరణ్ అబ్బవరం గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. ప్రేక్షకులందరూ, తనతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఒక మంచి బ్లాక్ బస్టర్ పడాలి అని కోరుకున్నారు. ఇవాళ నిజంగానే కొట్టారు. హార్టీ కంగ్రాచులేషన్స్ కిరణ్ అబ్బవరం గారు.
అండ్ ఆలస్యం చేయకుండా బన్నీవాస్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అతి త్వరలో తండేల్తో మన ముందుకు రాబోతున్నటువంటి ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ సందీప్ కిషన్ గారు ఆన్ టు ద స్టేజ్. A fantastic performer and a wonderful person, Sandeep Kishan garu, please welcome on to the stage. ఇక గట్టిగా చప్పట్లతో ఈ టీంని విష్ చేయడానికి వచ్చేసిన మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ద గేమ్ చేంజింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దిల్ రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. ఒక్కసారి ముందుగా మీడియా కోసం గ్రూప్ ఫోటో ఆప్, ఒక గ్రూప్ ఫోటో కోసం అందరినీ ముందుకి వచ్చి నిలబడవలసింది. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రూప్ ఫోటో సార్. కిరణ్ గారు మధ్యలో ఉండరా, వాసు గారికి దిల్ రాజు గారికి మధ్యలో. సందీప్ కిషన్ గారు మీరు అటు. ఒక్కసారి ఇక్కడ వశిష్ఠ గారి దగ్గర నుంచి అక్కడ వంశీ నందిపాటి గారి వరకు ఈ ఒక్క ఫోటో, గ్రూప్ ఫోటో కావాలి మాకు. యా ప్లీజ్. సార్ ఒక్కడ సార్, రాజు గారు మీరు మాట్లాడే ముందు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా ఫినిష్ చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద కేక్ ప్లీజ్? కేక్ స్టేజ్ పైకి తీసుకురండి. ఎస్, దివాళీ విన్నర్గా, దివాళీ సందర్భంగా రిలీజ్ అయినటువంటి కా ఈరోజు సెకండ్ వీక్లోకి కూడా హ్యూజ్ కలెక్షన్స్తో, అమేజింగ్ రెస్పాన్స్తో ముందుకు దూసుకువెళ్తున్న సందర్భంగా గెస్ట్లందరితో కలిసి ద టీమ్ ఆఫ్ కా సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ కా. హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో. సార్,
రేపటి వరకు ఆగండి అమ్మా, టైం ఉంది, రేపు వస్తుందిగా. సో ముందుగా టీంకి నా అభినందనలు. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఇవి నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు ఎవరో ట్రైలర్ షేర్ చేశారు ఫస్ట్. సో అంతకుముందు నుంచి వాళ్ళ ఫొటోస్ చూసిన అవన్నీ సంథింగ్ ఈజ్ ఇంట్రెస్ట్. కానీ కిరణ్ టేకాఫ్ చాలా బాగా తీసుకొని మధ్యలో ఊగుతూ ఉన్నాడు. కాబట్టి ఇందాక అడిగాను, కిరణ్ నీకు ఎన్నో ఫిలిం అని, 9th ఫిలిం అని చెప్పాడు. సో మధ్యలో బిగినింగ్ చేసిన రాజు గారు అని ఒక క్యూట్ ఫిలిం తీసుకొని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం అలా స్టార్ట్ అవుతూ మధ్యలో న్యాచురల్గానే కొంచెం ట్రాక్ తప్పుతాము. మళ్ళీ ఇప్పుడే ట్రాక్లోకి వచ్చాడు కిరణ్. సో ఈ సినిమాకు సంబంధించిన చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. దివాళీకి రిలీజు ఆల్రెడీ తమిళ నుంచి ఒక సినిమా, తెలుగులో 2 సినిమాలు, హిందీవి 2 సినిమాలు. సో ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా నేను అనుకునేవాడిని ఏంట్రా బాబు ఈ కాంపిటీషన్ అని. బట్ విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో దివాళీకి 5 సినిమాలు హిట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం. అన్ని సినిమాలు రెవెన్యూస్ షేర్ చేసుకొని సక్సెస్ఫుల్గా నిలబడ్డ ఏకైక దివాళీ అది 2024. మళ్ళీ ఇలాంటి చూస్తామో లేదో నాకు డౌటే. బట్ అందులో మీరు ఉండి గెలవడం అనేది మీ టీమ్ది, మీ గట్స్, మీ సినిమా. హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. న్యూ టీమ్ ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళ పేర్లు చెప్తున్నారు. నేను మళ్ళీ పర్సనల్గా అందరినీ మొన్న అడిగాను, కిరణ్ అండ్ డైరెక్టర్ని ఒకరోజు ఆఫీస్కు పిలుచుకొని మీ అందరితో టైం స్పెండ్ చేస్తానని. బట్ గేమ్ చేంజర్ టీజర్ వల్ల నా దగ్గరే టైం లేదు. సో కిరణ్ అడిగాడు, సార్ మీరు రాగలుగుతారా అని. నిన్న టైం తీసుకొని మళ్ళీ నిన్న క్యాన్సిల్ చేశాడు. సో ఈరోజు టైం తీసుకుంటే లేదు. డెఫినెట్గా ఇలాంటి సినిమాని మీరు ఇంత కష్టపడి చేసి ఇలా సక్సెస్ సెలబ్రేషన్లో మమ్మల్ని పిలిచినందుకు మాకు కూడా ఒక హ్యాపీనెస్. అంటే నేను వాసుకు తెలుసు, బన్నీ వాసుకు, మళ్ళీ ఒక్కసారి 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయాను దిల్లు ఆర్యా టైంలో. అంటే ఆ బిగినింగ్ వచ్చే ఆ ఎనర్జీ, ఆ సక్సెస్ మామూలుగా ఉండదు. అది ఇప్పుడు మీరు పొందుతున్నారు. తర్వాత మీరు ఎన్ని అద్భుతం సినిమాలు తీసినా ఇవే రోజులు గుర్తుంటాయి మాకు. ఇప్పటికీ ఆర్యా, దిల్లు, బొమ్మరిల్లు ఆ రోజులే నాకు గుర్తుంటాయి. ఇప్పుడు అన్నీ పాసింగ్ క్లౌడ్స్. ఎంత పెద్ద సినిమాలు తీసినా మిషనరీగా పనిచేయడం అలవాటు అయిపోద్ది. ఆ బిగినింగ్ డేస్ వచ్చేటి అందుకోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ న్యూ డైరెక్టర్స్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంతోమంది కథలు చెప్తారు. అందులో కొందరికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చిన వాళ్ళకి కూడా సక్సెస్ రాదు. కొందరికే సక్సెస్ వస్తుంది. ఆ కొందరిలో మీరు ఉన్నారు చూడు, అది కంగ్రాచులేషన్స్. అది డ్యూయల్. ఇద్దరు చేయడం అనేది, ఇద్దరు మైండ్ సెట్స్ ఒక సినిమా సక్సెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇద్దరు మైండ్ సెట్స్ సింక్ అవ్వవు. ఒకరొకలాగా ఉంటుంది ఆలోచన, ఇంకొకరిది ఒకలాగా ఉంటుంది. బట్ మీరు ఇద్దరు కలిసి ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు మీకు ఎన్ని కంగ్రాచులేషన్ చేసినా తక్కువే. అలాగే ప్రొడ్యూసర్ ఇందాకే చెప్పారు 3rd ఫిలిం అంట, 3వ సినిమా విజయం సాధించినందుకు మీకు అండ్ మీ ఆల్ యంగ్ టీమ్, ఆల్ మీ టెక్నీషియన్స్, మీ ఆర్టిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. కిరణ్, మొన్న నీ వీడియో చూసా నేను, అది ఇవాళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా. నాట్ జోకింగ్. నిన్న ఇంకొక అతని వీడియో చూసా, సెలబ్రిటీ గురించి రావట్లేదు, మీడియా వాళ్ళు అడుగుతున్నారు, మా బాధ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు. మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు. ఈరోజు మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు. ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం, అంతేగాని ఈ సినిమా మీది, ఈ జర్నీ మీది. మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు అనే సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది. ట్రోల్స్ మాట్లాడవు. ఒకప్పుడు మీకు అందరు గుర్తుందో లేదో, 40-50 ఇయర్స్ క్రితము పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి మాట్లాడుకునేవాళ్ళు. అది ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, అలా ఊరంతా స్ప్రెడ్ అయ్యేది. వాళ్ళ అదృష్టవంతులు, సోషల్ మీడియా ఆ రోజు లేదు కాబట్టి ఆ ఊర్లో ఆగిపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది అంతే. అప్పుడు ఆ ఊరు మట్టుకే ఉండేది, ఇప్పుడు ప్రపంచానికి వెళ్తుంది. దానివల్ల నీకేం జరగదు, నీ సక్సెస్ మాట్లాడాలి. అలా ఎమోషనల్ నెక్స్ట్ అవ్వకు నువ్వు, ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది. మన నీ వీడియో చూస్తే నాకు అర్థమైంది. నీ బ్యాక్ డ్రాప్ ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి నిన్ను నువ్వు నమ్ముకొని ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యావు. ఆ రోజు నీకు ఎవరు సపోర్ట్ లేదుగా ఇండస్ట్రీలో, బట్ నువ్వు సక్సెస్ అయ్యావు. ఇప్పుడు నేను
ఎవరు మరి నేను ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చా, నాకెవరు సపోర్ట్ లేదు. ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్ అయ్యి ఈరోజు నిలబడ్డాం. ఇక్కడ మన హార్డ్ వర్కే మనం నిలబడుతుంది, అదే నమ్ముకోవాలి. ఎవరో ఏదో చేస్తారు ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఎవరు ఏమి చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మీ సక్సెస్ మీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారా, వెనకకు లాగేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయట్లేదు, మాకు అది. ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ, ఎవరు వెనకకు కూడా లాగరు. నీ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరకాలో అన్ని థియేటర్లు దొరికాయి. నీ సినిమాకు ఎంత రెవెన్యూ రావాలో ఈరోజు అంత రెవెన్యూ వస్తుంది. ఎందుకు? నీ సినిమా వల్ల. ఎవరే చేయరు. సో ఇది నమ్ముకోండి. యంగ్ బ్యాచ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ డయాస్ మీద కిరణ్ది నేను చూశాను కాబట్టి చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి రాకేష్ చెప్పాడు. రారమ్మా, ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి. మీడియా మిత్రులకి ఏంటి, సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనది. సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేదే ఇంపార్టెంట్. సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బన్నీవాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. అంటే మా రాజన్ని నువ్వు బయలుదేరిపో అని అంటున్నాను. ఎందుకంటే రాజన్న కానీ అరవింద్ గారు కానీ నాకు ఎదురుగుండి ఉంటే గమ్మున నా మాటలకు బ్రేక్లు పడిపోతూ ఉంటాయి. నాకు బన్నీవాసు అనే నామకరణం చేసింది మా రాజన్నే. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. శ్రీనివాసుని కాస్త బన్నీవాస్ అని మార్చేశాడు మా అన్న. అట్లాంటి మా అన్న సందీప్ కిషన్ గారు, మా వేణు, మా ఆనంద్ గారు అందరూ కూడా ఈ సినిమాని ఇక్కడ నుంచి ఈ స్టేజ్ మీద నుంచి అభినందించడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కిరణ్ అబ్బవరంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈరోజు గెస్టులందరికీ. అండ్ ఈ సినిమా గురించి నేను ఏదైనా మాట్లాడాలి, నాకు నిజంగా ఒక మనస్ఫూర్తిగా అనిపిస్తే తప్పితే నేను ఎప్పుడు రాను ఎక్కడికి, లేదా మనస్ఫూర్తిగా అనిపిస్తే తప్పితే గమ్ముని మాట్లాడను. మన వంశీ వచ్చి మన కిరణ్ వీళ్ళందరూ ఫోన్ చేసి అడిగినప్పుడు డెఫినెట్గా నేను వస్తానని చెప్పాను. దానికి రెండు కారణాలు ఏంటంటే, నాకు సినిమా నిజంగా చాలా జెన్యూన్గా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే, నేను ఎన్నో కథలు వింటాను, నా ఎక్స్పీరియన్స్లో కొన్ని వందల కథలు వినటం వల్ల ఏంటో తెలియదు, కానీ ఒక సినిమా చూస్తున్నప్పుడు కానీ లేదంటే ఒక కథ వింటున్నప్పుడు కానీ వాళ్ళు వెళ్ళే స్క్రీన్ ప్లే ప్యాటర్న్లో ఓకే ఇలా వెళ్తుంది, ఇక్కడ ఇలా ఉంటుంది అనేది ఒక ఎంతో కొంత దొరుకుతుంది మాకు, అంటే తెలుస్తుంది ముందు. ఎస్పెషల్లీ సినిమా చూస్తున్నప్పుడు అయితే డెఫినెట్గా తెలుస్తుంది. బట్ ఈ సినిమా నేను హానెస్ట్గా చెప్తున్నాను, నాకు క్లైమాక్స్ తెలీదు నేను చూస్తున్నప్పుడు. ఇట్లాంటి క్లైమాక్స్ వస్తుందని అయితే మాత్రం నేను గెస్ట్ చేయలేకపోయాను. నేను ఏదైనా ఒక 10 సినిమాలు చూస్తే 10 సినిమాలకి నాకు ఎండింగ్ ఇక్కడ ఉంటుంది అనేది ఒక అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకైతే ఎట్టి పరిస్థితుల్లోని నా వల్ల అయితే కాలేదు క్లైమాక్స్ నేను గెస్ట్ చేయడం, ఎలాంటి క్లైమాక్స్ వస్తుందని. నిజంగా దట్ ఈస్ గ్రేట్ స్క్రీన్ ప్లే. నేను చూసిన ఈ మధ్యలో అన్నింటిలోని కూడా గ్రేట్ స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లేలోనే ఎప్పుడు కూడా ఆడియన్కి డైరెక్టర్స్ దొరుకుతారు, ఓకే ఇతను ఎలా చెప్పాలనుకుంటున్నాడు, ఎలా చేయాలనుకుంటున్నాడు అని. ఎక్కడా కూడా స్క్రీన్ ప్లేలో చిన్న మిస్టేక్ కూడా ఇవ్వకుండా ఎక్కడికక్కడ మన బ్రెయిన్కి పని చెప్తూ తీసుకెళ్ళి ఒక క్లైమాక్స్లో మాత్రం ఒక అద్భుతాన్ని రివీల్ చేశారు. నిజంగా సుజిత్ అండ్ సందీప్, నేనైతే మీ స్క్రీన్ ప్లే ఈ మధ్యలో నేను చూసిన బెస్ట్ స్క్రీన్ ప్లే అయితే ఇదే. ఈ మధ్యలో నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా మీ పేర్లు నాకు నిజంగా ఎవరో కొత్త డైరెక్టర్లు అంటే ఇద్దరు అన్నదమ్ములు అంటే అనుకున్నాను, కానీ సినిమా ఏంటంటే అడిగాను మీ ఇద్దరు పేర్లు ఏంటి వాళ్ళిద్దరి అని చెప్పి. అంత బాగా నచ్చింది. అంటే ఒక సినిమాలో హీరో బాగా డ్యాన్స్ చేస్తే క్లాప్స్ పడతాయి, హీరో ఇంట్రడక్షన్ క్లాప్స్ పడతాయి, లేకపోతే హీరోయిన్ ఇంట్రడక్షన్ క్లాప్స్ పడతాయి, లేదంటే ఒక మంచి కామెడీ సీన్ ఎంటర్టైన్మెంట్ సీన్ వచ్చినప్పుడు క్లాప్స్ పడతాయి. కానీ ఈ మధ్యలో స్క్రీన్ ప్లేకి క్లాప్స్ పడిన సినిమా అయితే మాత్రం ఇదే. క్లైమాక్స్ దగ్గర మీరు ఎంత పెద్ద రైటర్ అయినా సరే, ఎంత పెద్ద రచయితలైనా సరే, ఈ సినిమా మీరు ముందు కథ తెలుసుకోకుండా వెళ్ళి క్లైమాక్స్ని గెస్ట్ చేస్తే మాత్రం మీరు ఇంకా గాడ్సే అది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కూడా ఇంత మంచి సినిమాకి మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. చాలా మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. బికాజ్ అందరూ కూడా యంగ్స్టర్స్ కొత్త వాళ్ళు ఉన్నారు మొత్తం అందరూ కూడా. అండ్ ఎస్పెషల్లీ నేను నిజంగా అప్రిషియేట్ చేయవలసింది ప్రొడ్యూసర్ గారిని. ఇందాక అడిగాను అక్కడ కూర్చున్నప్పుడు, సార్ ఎంత బడ్జెట్ అయిందంటే ఆయన ఒక నెంబర్ చెప్పారు. ఆ నెంబరు ఈ సినిమా స్టార్టింగ్లో ఈ సినిమా మీద పెట్టాలంటే నిజంగా గట్స్ కావాలి.
మరి ఆయన 3వ సినిమా కాబట్టి తెలిసి పెట్టారో లేదా ఒక ధైర్యంతో పెట్టారో ఎట్లా పెట్టారో తెలియదు, కానీ నిజంగా ఆయన గట్స్ కానీ ఆయన ఈ సినిమా ఫీల్డ్లో ఎదగాలి అనుకుంటున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఈ గట్స్ అండ్ ఈ ధైర్యం ఉంటే మాత్రం 100% మంచి సినిమాలు ఆయన దగ్గర నుంచి డెలివరీ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి ఒక బిజినెస్ బాగా తెలిసిపోతే క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఆ క్యాలిక్యులేషన్లో వచ్చిన తర్వాత రిస్క్ తీసుకోలేం. ఇంకా ఆయన ఈ రిస్క్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇంకో 4-5 సంవత్సరాలు అయితే మాత్రం మంచి సినిమాలు పడతాయి డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి. అండ్ మీ రిస్కే చాలామంది కొత్త టెక్నీషియన్స్ కానీ కొత్త వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇస్తాయి. ఎందుకంటే మాగలాగా బాగా క్యాలిక్యులేషన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఏదైనా రిస్క్ చేయాలంటే భయం వేస్తుంది. అండ్ అదే రిస్క్ గురించి మాట్లాడాలంటే నాకు వంశీ గుర్తొస్తాడు. అంటే కిరణ్ వంశీలు ఇద్దరు కూడా నాకు చాలా నా హార్ట్కి దగ్గరగా ఉండి నా డైలీ లైఫ్లో ఎంతో కొంత షేర్ చేసుకునే మనుషులు కిరణ్ అబ్బవరం గారు కానీ వంశీ కానీ. అట్లాంటి వంశీ ఒక రోజు వచ్చి, అన్న మన కిరణ్ సినిమా కొంటున్నాను. కిరణ్ సినిమా కదా కొను, ఏముంది దాన్నే ఉంది. నాకు రేట్ చెప్పలేదు, హానెస్ట్ నాకు రేట్ అయితే చెప్పలేదు. మనోడేదో కొన్నాడు అనుకుంటే ఒక రోజు పిలిచి ఎంత పెట్టి కొన్నావు అని అడిగితే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే కిరణ్ సినిమా అంత పెట్టి కొన్నాడు, కిరణ్కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాడు అనేది ఎంత ఆనందంగా ఉందో లోపల. అట్ ద సేమ్ టైం ఇంత పెట్టి కొన్నాడు, ఏ క్యాలిక్యులేషన్ మీద నువ్వు కొన్నావు అని అడిగితే నేను సినిమా చూశానన్నా నాకు ధైర్యం ఉందండి. ఓకే, ధైర్యం ఉన్నా ఏదున్నా కూడా ఆ నెంబర్ అనేది అంత పెద్ద నెంబర్. ఇండస్ట్రీలో చాలామంది ఆ నెంబర్ మీద కామెంట్ చేశారు, ఈవెన్ నాకు ఫోన్ చేశారు, ఏంటి మీ వాడు ఇలా వెళ్ళాడేంటి, అలా వెళ్ళాడేంటి, ఏమైపోతాడు, ఇవన్నీ అడిగారు. నాకు కూడా లోపల నిజంగా కంగారుగానే ఉంది. నేను సినిమా చూడలేదు అప్పటికి, ఏంటి ఇలా వెళ్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, ఏమైపోతారు వీళ్ళందరూ అని చెప్పి. కానీ నేను సినిమా చూసిన రోజున అర్థమైంది నాకు, ఓకే వీళ్ళ క్యాలిక్యులేషన్ కరెక్ట్, ఈ సినిమాకి ఖర్చు పెట్టాలి, ఈ సినిమాకి ఖర్చు పెడితే డబ్బులు వస్తుందని చెప్పి ఒక ధైర్యంతో వీళ్ళు ఖర్చు పెట్టారని చెప్పారు. చాలామంది అన్నారు వంశీ రిస్క్ చేశాడు డబ్బులు వచ్చినాయి అని చెప్పి. వంశీ రిస్క్ చేస్తే డబ్బులు రాలేదండి. వంశీ సినిమాని నమ్మితే ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఆ సినిమాని నమ్మి ఈ సినిమాకి డబ్బులు పెడితే ఈ సినిమా మనకు తిరిగి వెనక్కి తీసుకొస్తుందని చెప్పి ఒక సినిమాని నమ్ముకుని తను డబ్బులు పెట్టాడు. ఆ డబ్బులే వెనక్కి వస్తున్నాయి. నిన్న మొన్న బెంజ్ కూడా బుక్ చేసినట్టు ఉన్నావు కదా, అది నాకు తనకో తెలీదు, బెంజ్ అయితే మాత్రం బుక్ చేశాడు అది. అండ్ మా కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే, అంటే ఇందాక రాజన్న చాలా చెప్పాడు. అంటే మాకు చాలా చూస్తుంటాం వీడియోస్ కానీ అన్నిటిలోని కూడా ఓన్లీ సినిమా వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటారు, లేదంటే సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళని తొక్కేస్తారు, లేదా కొత్తగా ఎవరిని రానివ్వరు, ఛాన్స్లు ఎవరు అని. ఇక్కడ ఛాన్స్లు ఇవ్వడం ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా చాలా లెక్కలు ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి. కానీ ఇక్కడ ఎవ్వరూ కూడా ఛాన్సుల గురించి వచ్చి వెయిట్ చేసిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతారో నాకు తెలియదు, కానీ ఛాన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కిరణ్ అబ్బవరం అవకాశం గురించి వెయిట్ చేసే వ్యక్తి అయితే కాదు, అవకాశాన్ని క్రియేట్ చేసుకునే వ్యక్తి. ఇదైతే నాకు కళ్ళారా చూశాను. తను ఒక సినిమా చెయ్యాలి అంటే ఎంత కష్టపడతాడు, ఎంతమంది దగ్గరికి వెళ్తాడు, ఎంతమందిని తను మౌల్డ్ చేసుకుంటాడు, ఎంతమంది కలుపుకుని తను ఎదరికెళ్తాడు అనేది మాత్రం నేను కళ్ళారా చూసాను. ఇందాక చెప్తున్నారు, తనకంటూ ఒక టీం, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఆ సామ్రాజ్యంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎదరికి సాగుతూనే ఉన్నాడు. ఎందుకంటే తన జర్నీ చూస్తే రాజావారు రాణి గారు కానీ, దాని తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, ఇవన్నీ కూడా మంచి పేరు వచ్చిన తర్వాత పడ్డాడు, కిందకి పడ్డాడు, పడుతూనే ఉన్నాడు, పడిపోయాడు అన్నారు, అయిపోయాడు అన్నారు, ఇంకా లేగలేరు అన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మనిషి మళ్ళీ లేచి నిలబడ్డాడు. అంటే అది బయట అనుకుంటున్నారు తప్ప మనిషి పడిపోయాడని తన లోపల ఎక్కడా కూడా పడలేదు తను. బికాజ్ హీఈస్ అ ఫైటర్. తను ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా మొన్నే మంచి ఏదో బుక్లో చదివితే మంచి కొటేషన్ చదివాను, ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటలో ఆటగాడు ఓడిపోవడమే తప్పితే నిజంగా ఆట ఎప్పుడు ఓడిపోతారంటే ఆటగాడు ఆటను వదిలేసినప్పుడు అంట. కిరణ్ ఎప్పుడూ కూడా సినిమాను వదలలేదు, అందుకే ఈరోజు గెలిచేటలాగా. నిజంగా కిరణ్ లాంటి వాళ్ళని చూస్తుంటే మాలాంటి వాళ్ళు కూడా చాలా లోపల ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే, మనం ఎంత పడ్డా, ఎన్ని మాటలు పడ్డా, ఎంత కింద పడినా కూడా మనం ఫైట్ చేయాలి, మనం ఎదరికి నడవాలి, ఎదరికి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే సక్సెస్ ఎక్కడో పాయింట్ దగ్గర ఉంటుంది, ఆ పాయింట్ దాకా మనం వెళ్ళాలి. అరే మనం పడిపోయాం కదా, కాలుకి దెబ్బ తగిలింది కదా అని ఇక్కడ కూర్చుంటే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. కిరణ్కి నాకు తెలిసి లైఫ్లో చాలా బాగా తెలిసినట్టు ఉంది అది. అండ్ హీస్ కీప్ ఆన్ జర్నీ చేస్తారన్నారు.
అండ్ ఇక్కడ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా ఐ థింక్ వెనకాల ఉన్నారు, టైం ఇప్పటికే చాలా ఎక్కువైంది కాబట్టి ఎవరన్నా మర్చిపోయి నేను ఒకవేళ అప్రిషియేట్ చేయడం మర్చిపోయినా కూడా క్షమించండి. అండ్ ఈ టీం అంతా కూడా బాగా సక్సెస్ అవ్వాలి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. సందీప్, ఫర్ యూ ఆల్సో ఆల్ ది బెస్ట్. యు ఆర్ ఆల్సో ఫైటర్, ఐ నో ఇట్. డెఫినెట్గా అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఎస్, ఇప్పుడు కా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మన ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సక్సెస్ మీట్ ఆనందం పంచుకోవడానికి మాకు సమయం కేటాయించిన ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, అలాగే బన్నీ వాసు గారు, డైరెక్టర్ వశిష్ఠ గారు, హీరో సందీప్ కిషన్ గారు, అనిల్ గారు, వీళ్ళందరితోటి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉందండి. ఇది సినిమా ప్రారంభం గురించి ఒక 2 మాటలు చెప్పేస్తాను. ఇది మాకు రామకృష్ణ గారని మా ఊరైన కిరణ్ గారి దగ్గర ఉంటారు, చీఫ్ మేకప్ మ్యాన్. ఆయన ద్వారా ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. మనుషులు మంచోళ్ళు అయితే ఏదో రకంగా పని అవుతుందని నేను నమ్మి దీన్ని మొదలుపెట్టాను. కథ పాయింట్ నచ్చింది. వీళ్ళందరూ తెలివిగా చేస్తారు, కొత్త డైరెక్టర్లు. వాళ్ళ కోసం వాళ్ళు పడతారు, వాళ్ళ కోసం వాళ్ళు యాతన పడతారు, వాళ్ళ సక్సెస్ కోసం వాళ్ళు చేసుకుంటారు నాకన్నా ముందు అని నేను అలా నమ్మాను. అందుకని సినిమాలో ఈ నటినట్లు కానీ అందరూ కూడా నాకు తెలియదు, ఇప్పుడు కొద్దిగా పరిచయం చేసుకుంటున్నాను. ఇప్పుడు రిస్క్ ప్రొడ్యూసర్ నుంచి నేను ఇప్పుడు తెలివైన ప్రొడ్యూసర్గా అయ్యాను. ఎందుకంటే ఇంతమంది తెలివైనతో పని చేయించుకుని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా నన్ను చాలా తెలివిగా చేసామంటున్నారు. ఆ రోజు నాకు తెలియదు తెలివిగా చేస్తున్నాను, ఏదో రిస్క్ చేస్తున్నాను, ఏదో అవుతుందిలే చూద్దాం ఇలా అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే కథ నమ్ము, లేనిది ఉన్నట్టు చెప్పడం మనకు తెలియదు, మా వ్యాపారానికి ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అలాగని ఈ ఫీల్డ్లో ఎక్కువగా మాట్లాడి నేను దాన్ని ఎవరిని పొగడలేను. డబ్బులు పెట్టిన వాళ్ళు తెరనకాలు నటిస్తుంటాం, మేము ఇద్దరు తెల మీద ఇలా నటిస్తుంటారు. ఈ సినిమా రిలీజ్ ముందు ఫస్ట్ ఏంటంటే మాకు నందిపాటి వంశీ గారు ఒక మెట్టు ఎక్కించాడు. ఆయన ఫస్ట్ కంటే చూసి చాలా బాగుందని చెప్పి మాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసింది నందిపాటి వంశీ గారు. తర్వాత రిలీజ్ ముందు రోజు వశిష్ఠ గారు ఫోన్ చేసి ఉన్న సినిమాల్లో మీదే బాగుంది బజ్ అయితే రిలీజ్ ముందు చెప్పిన జడ్జిమెంట్ ఆయన. అంటే చాలా ఆనందం వేసింది. రిలీజ్ అయిన రోజున కూడా మన సినిమా అయినా నేను 1 రోజు 2 రోజులు నమ్మలేదు. సరే అందరూ బాగుంది అంటారు కదా, ఎవరు బాగోలేదని ఎవరి సినిమా గురించి చెప్పరు, కానీ చూద్దాం, మన జేబు నిండినప్పుడే మన డబ్బులు మనకు వచ్చినప్పుడే నేను మంచి సినిమా తీసిన అనుకుంటాను. అదే మాట మీద ఉండిపోయాను. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని, అంటే మా వ్యాపార పరంగా కొన్ని వేల మంది మాకు ఈ ప్రతి ఊర్లోని ప్రతి ప్రాంతాలలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి ఛానల్ అయిందండి, మీకు మాకున్న రిలేషన్ బట్టి మీరు మంచి సినిమా తీశారని తెలిసి పని కట్టుకుని మా ఫ్యామిలీ అంతా వెళ్ళామని చెప్పి మీడియా వాళ్ళు మా సినిమాకి ఎంతైతే సహకారం అందించారో మీడియా వాళ్ళు సహకారం మరువలేదు. ఎందుకంటే ప్రేక్షకులకి చెంతకు మమ్మల్ని చాలా దగ్గరగా చేర్చింది మీడియా వాళ్ళే. తర్వాత మౌత్ పబ్లిసిటీ విపరీతంగా జరిగింది. మనకున్న వ్యాపారాల్లో రిలేషన్స్ అందరూ కూడా దీన్ని ఏదో రకంగా చూడాలి, మంచి సినిమా చూడాలని చెప్పి 10 సంవత్సరాల సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళి సినిమా చూసి వచ్చి చాలా బాగుంది అంటే చాలా ఫోన్ కాల్స్ నేను ఆన్సర్ కూడా చేయలేకపోయాను. ఈ అభినందనలతో సరిపోయింది వారం అంతా. అలాగే జరిగిపోతుందండి. అయితే మా టీం అంటే పేరు పేరుని చెప్పడానికి కానీ కిరణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన మా సినిమా విజయోత్సవం, ఇందులో పనిచేసినటువంటి నటినట్లు డైరెక్టర్స్ మొత్తం టోటల్ ప్రొడక్షన్ దగ్గర 24 క్రాఫ్ట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సక్సెస్ అందించినందుకు. అంటే అందరు విడివిడిగా పేర్లు చెప్తే కొన్ని మర్చిపోతాం, అందుకని టోటల్ మాకు లైట్ బాయ్ దగ్గర నుంచి మొత్తం టీ అందించిన దగ్గర అందరికీ చెప్తున్నాను మీరు థ్యాంక్స్. తర్వాత ఈ ఎన్నో సక్సెస్ఫుల్ బిజినెస్లు చేసిన తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏం ఆశించి రాలేదు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను. ఆ మంచి ఉద్దేశంతో వస్తే మా కుటుంబం నుంచి కానీ వీళ్ళందరూ కూడా ఇతను ఎలా చేయగలడు, ఇతను ఏం తెలుసు ఏంటి, సినిమా నాలెడ్జ్ లేదు ఏంటి అనుకుంటే నేను కొంతమంది నమ్మాను. 10 మందిలో ఒక 2 మంచి వాళ్ళు దొరికారు నాకు. ఆ నమ్మకంతో నేను ఈ సినిమా విజయం సాధించాను. నేను ఈ విజయం సాధించాలని కోరుకున్న మా కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాషులు, మా సన్నిహితులు, అలాగే మా వ్యాపార సంస్థల పని సిబ్బంది అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంతకన్నా మంచి కథతోటి మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి సహకారంతో. ఇంత బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చిన ప్రేక్షకులకి నా మనస్ఫూర్తి నమస్కారాలు.
సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎస్, సినిమా గురించి మేము చాలా కాలం మాట్లాడుకుంటూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాని దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ అందించినటువంటి వంశీ నందిపాటి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. వంశీ గారు ప్లీజ్. థ్యాంక్ యూ అనండి. సో మా ఫాదర్ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ది జాయ్ ఆఫ్ జాయ్నెస్ ఈజ్ మోర్ జాయ్ దెన్ ద రియల్ జాయ్ అని. సో అంటే సక్సెస్ ఏదో అలా అనమాట. సో ఇదేనా సార్ ఇన్స్పిరేషన్ అని ఇందాక చెప్తున్నారు? అంటే నాకు సక్సెస్ నేను సక్సెస్ వచ్చింది అనే దానికంటే కూడా ఆ సక్సెస్ వచ్చేదానికి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది బాగా ఎంజాయ్ చేసాం మేమంతా. సో సక్సెస్ వచ్చినాక మేము అందరం బ్లాంక్ అయిపోయాం, మళ్ళీ సక్సెస్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎలా కొట్టాలి ఇలాంటివి అనే ఆలోచనలో పడిపోయాం ఆల్రెడీ. సో తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి సినిమాలు మేము మళ్ళీ ఇస్తూ ఉంటాం. మీరు కూడా మాకు మళ్ళీ ఇలాంటి బ్లాక్ బస్టర్లు మాకు గిఫ్ట్గా వెనక్కి ఇస్తూ ఉంటే విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. అంటే ఈ సినిమా ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలామంది ఇందాక బనివాసన్ అన్నట్టు అంటే ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు, సో కిరణ్ గారికి అంటే యాజ్ ఆఫ్ నవ్ ఆయనకున్న మార్కెట్ దానికంటే కూడా నువ్వు యూ గాన్ బియాండ్ దట్, సో రిస్క్ అనిపించలేదు అన్నప్పుడు నేను అది ఒకటే చెప్పాను, సినిమా చూసినాక మాట్లాడదాం. సో అంటే నేను ఫస్ట్ 2018 తీసుకున్నప్పుడు ఇదే చెప్పారు, తర్వాత పొలిమేర అప్పుడు ఇదే చెప్పారు, కమిటీ కుర్రాళ్ళు, అండ్ దెన్ కేమ్కా. సో ఎప్పుడు కూడా నేను నమ్మింది అయితే ఒకటే, ఒక మంచి టీంతో మనం అసోసియేట్ అయి ఉన్నప్పుడు, ఆ కథలో ఆ బలం ఉన్నప్పుడు, అవుట్పుట్ బాగా వచ్చినప్పుడు ఖచ్చితంగా నెంబర్స్ అనేవి డెఫినెట్లీ మనం ఊహించిన దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయనేది నా బిలీఫ్. సో అటువంటి మంచి సినిమాని మాకు అందించిన ఈ టీం మొత్తానికి కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్ హియర్. సో ద టెక్నికల్ టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా, అండ్ ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఆర్ విష్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, బన్నివాస్ గారికి, అండ్ మా డైరెక్టర్స్ వేణు గారికి, అనిల్ గారికి, సందీప్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ నేను ఒకటే నమ్ముతానండి, సినిమాని ప్రేమించండి, ఖచ్చితంగా సినిమా మళ్ళీ మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుంది. అంటే సినిమాకి మనం ఎంత ఇస్తే దానికి రెట్టింపు మనకు అది ఇస్తుంది, ఇదే గుర్తుపెట్టుకుందాం అందరూ. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి అండ్ నా బ్రదర్ కిరణ్ గారికి థ్యాంక్ యూ అండి. అంటే ఎంతమంది వచ్చి ఆయనకి ఎన్ని విధాలు చెప్పి ఎన్ని రకాలుగా చేసినా కూడా లేదు ఇది ఈయనే చేస్తారు అని చెప్పి, ఈయనైతే బాగా చేస్తారు అని చెప్పి నన్ను నమ్మి ఈ సినిమా నా చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. పొలిమేర 2, కమిటీ కుర్రాళ్ళు, ఇలా అసలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు, మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ టు గో. సో ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా అనిల్ విశ్వనాథ్ గారి మాటలు విందాము. పొలిమేర 2 డైరెక్టర్ అనిల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఒక సక్సెస్ఫుల్ టీమ్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేజ్ మీద మీ ఫేసెస్ అందరి ముఖాల్లో ఒక పాజిటివిటీ, ఒక సక్సెస్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ నేను ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది, ఒక చిన్న ఐడియా మీ దగ్గర స్టార్ట్ అయింది, దానివల్ల ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ మీట్ ఒకటి. అండ్ సూపర్ అండి, ఇది చాలా బాగా ఉంది. అండ్ నాకు స్వతహాగా స్క్రీన్ ప్లే డ్రివెన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఎక్కడంటే ఒక ట్విస్ట్ ఎక్కడైనా రివీల్ అయినా కానీ ఒడి అమ్మ అని అనిపించాలి. సో ఆ ఫ్యాక్టర్ గురించి చూస్తూ ఉంటాను. అండ్ మీ క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. నేను అసలు చాలా సినిమా చూసిన తర్వాత చెప్పాను చాలామందికి కూడా. అండ్ ఎక్సలెంట్ రైటింగ్ అండి. అసలు సందీప్ అండ్ సుజిత్ మీకు చాలా ఫ్యూచర్ ఉంది. అండ్ కంగ్రాట్స్ ఫర్ యూ ఫస్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్, ఇక్కడ నేను ఉండటానికి కారణం మా వంశీ నందిపాటి గారు. ఈ సినిమా తీసుకున్న తర్వాత ఆయన ఒక 2 months ముందు నేను చూశాను, లైవ్గా చూశాను. ఎందుకంటే మేము ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం, పొలిమేర 3. సో నేను ఆ ప్రాజెక్ట్లో ఆయన నా ప్రొడ్యూసర్ ఇప్పుడు. సో నేను ఆయన దగ్గరుండి చూశాను అనమాట. ఆయన ఎవ్రీడే అసలు నైట్లు పడుకునేవాడు కాదు.
ఎడిట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇందాక చెప్పినట్టుగా టీం అందరిని మోటివేట్ చేసుకుంటూ ఒక అద్భుతాన్ని బయటకు తీసుకురావడానికి ఎంత తపన పడుతూ ఉండే అట్లాగా అంతా నేను లైవ్గా చూసా. సో నేను అప్పటికి నేను అంతగా అంటే ఏంటి ఏం కట్ చేస్తున్నారు ఏంటి నాకు పెద్దగా తెలియదు. నాకు ప్రీమియర్ అప్పుడు సినిమా చూపించినప్పుడు మాత్రం ఇంకా మీరేమీ ఆలోచించదు సార్, మీరు కష్టపడ్డ దానికి ఫలితం ఇప్పుడు వచ్చేసింది. ఇట్స్ పెయిడ్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సార్. ఈ విజయ పరంపర ఇలాగ కొనసాగిస్తూ ఉండాలి. మీరు హ్యాట్రిక్ అయిపోయింది, దాని తర్వాత అన్నీ అలాగే లైన్గా రావాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు కిరణ్ గారు సార్, నేను ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పాలి అంటే మీలో ఇంత ఎనర్జీ ఉందని నేను అనుకోలేదు సార్. అసలు సినిమా చూసిన తర్వాత ఆ సాంగ్లో ఆ స్టెప్లు ఏంటి భయ్యా, అసలు విజయ్ గారు ఇందాక చూశాను కొరియోగ్రాఫర్, అసలు ఫస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ బీజిఎం నుంచి లాస్ట్ బీజిఎం వరకు ఒకటే ఎనర్జీ తోటి అసలు సూపర్గా వేశారు. అసలు అంత ఎనర్జీ తోటి సినిమా మొత్తం అలాగే చేశారు సార్ మీరు. అండ్ ఈ కథని సెలెక్ట్ చేసుకోవటం కూడా అక్కడే మీ ఫస్ట్ సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ టైటిల్ దగ్గర నుంచి ప్రతిదీ యూనిక్గా అనిపించింది నాకు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇలాగే మీరు ఇంకా చాలా చాలా హిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్ వశిష్ఠ గారి మాటలు వినేద్దాము. వశిష్ఠ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలి. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి, సార్ కంగ్రాచులేషన్ సార్, సూపర్ హిట్ ఇచ్చారు. అలా ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చి వాళ్ళతో కూడా సూపర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇంకా మా డైరెక్టర్స్ బ్రో, ఒకళ్ళు ఆలోచించేది చాలా కష్టంగా, ఇద్దరు ఒకే సింక్లో ఉండి పనిచేశారు. సూపర్ కోఆర్డినేషన్ బ్రో, కంగ్రాచులేషన్స్. తర్వాత మా కిరణ్ భయ్య, కంగ్రాచులేషన్స్ భయ్య. ఎందుకంటే రాజావారు రాణివారి దగ్గర నుంచి తను తీసుకున్న ప్రతి కాన్సెప్ట్ కొత్తగానే ఉందండి. కొన్ని ఆడచ్చు, కొన్ని ఆడకపోవచ్చు, బట్ తను ఎప్పుడూ కాన్సెప్ట్ దాటి బయటికి రాలేదు. మంచి కథని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఆ కంటెంటే ఈరోజు అతనికి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చింది. కంగ్రాచులేషన్స్ కిరణ్ గారు. ఇంకా మిగతా టెక్నీషియన్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ చూశారు. అండ్ ముఖ్యంగా చెప్పండి, వంశీ గురించి చెప్పాలి. వంశీ 2018 స్టార్ట్ చేసావు అంటే అతను చేసే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. అతని జడ్జ్మెంట్ అవ్వచ్చు, అతని లక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ అతని లక్కెస్ట్ డిస్ట్రిబ్యూటర్. నెక్స్ట్ చేసే సినిమాలు కూడా అలాగే సూపర్ హిట్ అవ్వాలి. అండ్ డైరెక్టర్స్ని కిరణ్ గారి భయ్య కార్టూ కోసం వెయిటింగ్. ఎందుకంటే సినిమా చూసినంతసేపు నాకు బేసిక్గా టైం ట్రావెల్ సినిమాలు చాలా ఇష్టం. సినిమా చూసినప్పుడు కాలచక్రం ఒకటి చూపించారు ట్రైలర్లో. ఏది నేను చెప్పలేదు, నేను ట్రైలర్లో చూపించింది చెప్తున్నాను. సో దానికోసం వెయిట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు ఊహించలేదు. అండ్ ముందు చాలామంది చెప్పినా కూడా సినిమా చూసినంతసేపు కూడా ఒక అదే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి లాస్ట్ వరకు అలా హోల్డ్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమాని అందరూ చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, చూడకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళే చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. సో ఎస్, మరి ఇక ఆలస్యం చేయకుండా సినిమా ద్వారా మనందరికీ ద న్యూ వర్షన్ ఆఫ్ కిరణ్ అబ్బవరంగా కనిపించి వండర్ఫుల్గా అలరించినటువంటి కిరణ్ అబ్బవరం గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాకి కిరణ్కి మంచి హిట్ రావాలని మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా జరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రామకృష్ణ గారు. రండి సార్ స్టేజ్ పైకి రండి. రామకృష్ణ గారు ఇక్కడికి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి, మాలో సక్సెస్ని మళ్ళీ మంచి సక్సెస్ కొట్టారని మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన దిల్ రాజు గారికి, బన్నీవాస్ గారికి, వశిష్ఠ అన్నకి, అనిల్ గారికి, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న. నిన్న ఈవినింగ్ జస్ట్ 1 కాల్ అలా అన్న వస్తే బాగుంటుందంటే ఇమీడియట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు నేను పర్టికులర్గా హ్యాపీగా ఉండడానికి సారీ అండి, ఈరోజు హెల్త్ అస్సలు బాగాలేదు, మాట్లాడలేకపోతున్నా, క్షమించండి. ఈరోజు రాగానే మా టీం వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. శరణ్య గారు మిమ్మల్ని చూడడం, క్లైమాక్స్లో మీకు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. థియేటర్లో అందరూ విజిల్స్ కొడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు లైట్ మ్యానర్ల దగ్గర నుంచి ఎవ్రీ డిపార్ట్మెంట్ కాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండడం, వాళ్ళని చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు మార్నింగ్ ప్రతి ఒక్క రోజు మార్నింగ్ సెట్కి రాగానే
మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం, మీరు ఇచ్చిన పాజిటివిటీ, ఐ మీన్ ఆ 24 క్రాఫ్ట్స్లో మీరు అందరూ ఇచ్చిన పాజిటివిటీనే ఈరోజు కా సినిమా సక్సెస్ అని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, కా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ సక్సెస్ నాకు ఎంత వస్తుందో మీకు కూడా ఈ సక్సెస్ అంతే వస్తుంది. ప్లీజ్ ఎంజాయ్ దిస్ సక్సెస్. శామ్ గారికి రాలేకపోయారు, ఈరోజు వద్దాం అనుకున్నారు, రాలేకపోయారు. శామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అలాగే మా ఎడిటర్ వరప్రసాద్ బ్రోకి థ్యాంక్ యూ, చాలా పేషెంట్గా ఉన్నారు. మా డిఓపీస్ విశ్వాస్ భయ్య, సతీష్ భయ్య, దే ఆర్ మోర్ దెన్ లైక్ ఫ్రెండ్స్, ఎప్పుడు నాతో ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే సుధీర్, థ్యాంక్ యూ సుధీర్, ఏడి సుధీర్ థ్యాంక్ యూ. విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఆ రోజు ఎందుకు అలా డ్యాన్స్ వచ్చిందో, ఎందుకు వేసామో తెలీదు. ఆయన ఇచ్చిన పాజిటివిటీ, ఆ టైంలో ఆయన నువ్వు వేయగలవు భయ్యా అని చెప్పి ఆయన బూస్టప్ ఇచ్చిన మాస్టర్ అది. థ్యాంక్ యూ. అలాగే మా కో డైరెక్టర్ అనిల్ గారికి అండ్ ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు పరిగెడుతూనే ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ సినిమా. మేమెంత నమ్మామో డైరెక్షన్ టీం అంతే గట్టిగా నమ్మే పోరాడారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా డైరెక్టర్స్ చాలా హ్యాపీ. నాకు ఎప్పుడూ అదే సంతోషంగా ఉంటుంది అనమాట. నేను షార్ట్ ఫిల్మ్స్ అయిన తర్వాత నా ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ కోసం నేను రాజవర్ రాణి గారు జరిగినప్పుడు అప్పుడు రవికిరణ్ కోలాతో వర్క్ చేశాను. ఈరోజు రవికిరణ్ కోలా విజయ్ దేవరకొండ అన్నతో సినిమా చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మా ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ చోటు భయ్య, తను ఇంకో మంచి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సమ్మతమే గోపి ఇంకొక మంచి సినిమా చేస్తున్నాడు. వినరో భాగ్యం విష్ణు కథ, నాతో వర్క్ చేసిన నందు అన్న ఇప్పుడు అఖిల్ అన్నతో సినిమా చేస్తున్నాడు. వెరీ హ్యాపీ. ఈరోజు సందీప్ అండ్ సుజిత్ బ్రో మొదటి సినిమా నాతో, రాబోయే సినిమాలు మరింత పెద్ద స్టార్స్తో చేయాలని, మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. యాజ్ ఎ యాక్టర్గా నాకు అంతకన్నా ఆనందమేమి ఉండదు. అంటే లైక్ ఇంట్రడ్యూసింగ్ సో మచ్ ఆఫ్ న్యూ టాలెంట్స్, నాకు వీలైనంత. ఈరోజు నాతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ చాలా పెద్ద స్థాయికి వెళ్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటికే మీకు ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇంకా నాకు తెలుసు మీరు ఎలాంటి సినిమాలు చేయబోతున్నారో అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ప్రొడ్యూసర్ గారికి ఆయన ఎప్పుడు నమ్మారు అంటే చింత గోపాలకృష్ణారెడ్డి గారు అంటే మాట మీద ఉండే ఒక వ్యక్తి అనమాట. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయనకి కల్మషంగానే ఎలా మాట్లాడాలి, ఈ ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడడం ఆయనకు రాదు అసలు. అమ్మ నేను నమ్మాను, నువ్వు చేయి సినిమా అన్నాడు. ఈరోజు ఈ సక్సెస్ వచ్చిందంటే మెయిన్ రీజన్ తనే. థ్యాంక్ యూ సార్. ఏ రోజు ఒక అనుమానం పెట్టుకోకన్నా చేయగలరా లేదా వీళ్ళు అనేది ఒక ఇంత మమ్మల్ని నమ్మినందుకు. అలాగే వంశీ గారు సినిమాని లాస్ట్ స్టేజ్లో వచ్చి ఎలా రిలీజ్ చేద్దాం ఏంటి అని చాలా టెన్షన్స్ ఉన్నప్పుడు ఆయన ముందరకు వచ్చి లేదమ్మా చేద్దామని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చేశారు. వంశీ గారికి రిలీజ్ రోజు చాలా టెన్షన్ ఉండే. ఇప్పుడు 30th ప్రీమియర్స్ పడ్డాయి కదా, ఆ రోజు చాలా టెన్షన్ ఉండే. ఆ ముందు రోజే అనుకుంటానులే, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, ఆ రోజు మొత్తం హడావిడిగా ఏదో మొత్తం చాలా డిస్టర్బ్డ్ మైండ్ సెట్స్, యాంబియన్స్ మొత్తం. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక 8 గంటలకు జరిగితే 3 నుంచి 8 దాకా మొత్తం ఒక నెగిటివ్ యాంబియన్స్లో ఉన్నాను నేను. ఎవరు చూడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు వస్తారు సినిమాకి, ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఆ పెద్ద సినిమాలు ఉన్నాయి, నీ సినిమా అవసరమా, ఏవో ఇవన్నీ ఉంటాయి కదా, చాలా నెగిటివ్. ఎక్కడికి వెళ్ళినా అరే నేను మంచి సినిమా చేశాను రా, ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉందిరా అంటే నమ్మే వాళ్ళు పర్సంటేజ్ 1% ఉంది. ఏం సినిమా ఉంటుందిలే, ఎవరు వస్తారులే థియేటర్కి అనేవాళ్ళు 99% ఉన్నారు. చాలా ఇబ్బందిగా అనిపించేది. ఆ 5 గంటలు చాలా సతమతం అయిపోయాను అనమాట. మంచి సినిమానే చేశాం కదా, పాయింట్ చాలా మంచి పాయింటే చెప్తున్నాం కదా, ఎందుకు ఆదరించరు, వస్తారు కదా ఆడియన్స్ అంటే ఎవరు. అంటే ఇదే నాకు నచ్చని మాట ఏంటి అంటే, మేబీ నేను ఈ మాట అనకూడదేమో నాకు తెలీదు, ఐఎమ్ వెరీ టూ ఎర్లీ టు సే. నేను ఇంకా పెద్ద స్టార్ అవ్వలేదు, నేను టూ ఎర్లీ టు స్టే. ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయొద్దండి, ఎవరిని మార్కెట్తో దయచేసి జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే వీడి మార్కెట్ ఇంత, వాడి మార్కెట్ ఇంత, ఇంకోటి మార్కెట్ ఇంత, ఇంత అన్నది ఒక ఫ్రైడే చేంజ్ చేసేస్తుంది ఎవరిదైనా. ఈరోజు ఇక్కడ ఉన్నతను నెక్స్ట్ ఫ్రైడే ఇక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉన్నతను 2 ఫ్రైడేలు పోతే ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఇక్కడ దయచేసి ఎవరిని మార్కెట్తో జడ్జ్ చేయొద్దండి. అందరం కలిసి మంచి సినిమాలు చేద్దాం. ఆ ఫ్రైడే ఎవరి మంచి సినిమా ఉంటే వాళ్ళ సినిమా ఆడుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. కా అనే సినిమాని ఆదరించారు. ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి మీరిచ్చిన సక్సెస్ ఇది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్పాను, నాకు సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ఏమో నా ఒంటికి ఎక్కట్లేదో నాకు తెలియట్లేదో.
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకా ధైర్యంగా ఉన్నాను, కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఎందుకో బోల్తా పడిపోయాను, ఇలా ఉన్నాను కొంచెం. సో అది నాకు తెలియదండి. నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మై జర్నీ. నేను మరిన్ని మంచి సినిమాలు చేయాలి, మరింత కొత్త వాళ్ళతో వర్క్ చేయాలి. నాకు నా జర్నీనే ఇంపార్టెంట్ మోర్ దెన్ సక్సెస్. కానీ మీరు ఇచ్చిన ఈ సక్సెస్ వల్ల, మీరందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని మీరు కోరుకొని ఇచ్చిన ఈ సక్సెస్ వల్ల మరింత కొత్త మందితో మీకు వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. ఒక పాజిటివిటీ అంటారు కదండి, ఇక్కడ సక్సెస్ అంటే డజంట్ మీన్ పాజిటివిటీ అంతే. ఓకే, మంచి ఒక పాజిటివిటీ మీరు ఇచ్చారు, మేము ఇంకొంచెం ఎనర్జీతో సినిమా చేయగలం. ఇది అందరూ మీరు ఇచ్చిన సక్సెస్. ఈ దీవాళీకి ఖచ్చితంగా మీరు ఇచ్చిన సక్సెస్, ఇది మీ సక్సెసే అండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. నేను మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పి వచ్చాను ట్రిప్స్ అందరికీ. చాలా దగ్గరగా మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో చూశాను. కొన్నిసార్లు మనకు తెలిసిపోతుంది, ఏదో హీరో వచ్చాడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చూడడానికి వచ్చారా, లేకపోతే నిజంగా మన ఇంట్లో మనిషి, మనం ప్రేమించిన మనిషి వస్తే హత్తుకునే ఒక ప్రేమ దొక్కుతుంది కదండి. నాకు ఈ ప్రేమ దొక్కింది. ఆ ప్రేమకు నేను చాలా హ్యాపీ అండి. ఈ హిట్ ఎంత వస్తుందో, ఎన్ని నెంబర్లు వస్తాయో నాకు తెలియదు, బట్ మీరు చూపించిన ప్రేమ ఉంటుంది కదండి. ఈ సినిమాతో మీరు నన్ను ఓన్ చేసుకున్న విధానం ఉంటుంది కదా, అది నాకు మోర్ సక్సెస్. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. సినిమా చూసి సెకండ్ టైం చూసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చుతుంది అంటున్నారు. బికాజ్ డీటెయిలింగ్స్ అన్నీ సెకండ్ టైం చూసే వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమై ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు. ఐ హోప్ మీకు టైం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫ్రీ టైం, సెకండ్ టైం రీవాచ్ చేయండి. మీకు ఇంకా బెటర్గా సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరినీ కలవాలనుకున్నాను, హెల్త్ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల అందరినీ కలవలేకపోతున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ అందరినీ కలుస్తాను ఖచ్చితంగా. ఈ సినిమా మీ సక్సెసే. పర్టికులర్లీ నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ అబ్బవరం గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వెల్ డిజర్వ్డ్ సక్సెస్. కా 2 కోసం కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ఎస్, మరి సందీప్ కిషన్ గారి మాటలు వినేద్దాము ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. మరీ లేట్గా మాడుతున్నానని తిట్టుకోవద్దు, కాస్త కొంచెం పేషెంట్గా ఉండండి. ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి అందరి ముఖంలోని ఎక్స్ట్రీమ్ ఆనందం, సక్సెస్ నుంచి వచ్చే ఎక్సైట్మెంట్ ఉంది. కానీ ఒక కిరణ్ ముఖంలో మాత్రం మీరు చూస్తే ప్రశాంతం, పీస్ మాత్రమే ఉంది. అంటే అది ఇన్నాళ్ళ నుంచి పడిన బాధ, నరకం నుంచి వచ్చింది. ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో ఉండాల్సిన ఎక్సైట్మెంట్లో తను కాల్ రేయలేట్లా, జస్ట్ అమ్మయ్యా థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అంటున్నాడు. అంటే ఇవాళ రోజున ఒక హిట్ ఇచ్చి జనాల దాకా అది హిట్ అని తెలియజేయడం అంత పెద్ద కష్టమైందండి. కిరణ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ విత్ ఆల్ మై హార్ట్. రాజుగారు రాణి వారి సినిమాకి నేను గెస్ట్కి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఇవాళ సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చాను. కిరణ్ ఎంటైర్ కెరియర్ గ్రాఫ్ని నేను చాలా పర్సనల్గా చూసుకుంటూ వచ్చాను. అంటే నాకు ఇలాగ కడప జిల్లా నుంచి ఒక అబ్బాయి వచ్చి తన ఫ్రెండ్స్తో పాటు తను ఎంచుకున్న టెక్నీషియన్స్తో ఒక కథ చెప్పాలనుకుంటున్నాడు. కొత్త ఫిల్మ్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు, హిట్స్ ఇస్తున్నాడు అనేది నేను కాన్షియస్గా చూస్తూనే ఉన్నా. సడన్గా ఒక 2-3 సినిమాలు ఆడైపోయేసరికి బయట ఎక్కడ చూసినా ఆ డిస్కషన్ పాయింటే మారిపోతుంది. అతను ఓటమిని బయట సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు లోపల ఆలోచన, ఒక వ్యక్తి ఓడిపోతే ఎందుకురా సెలబ్రేట్ చేస్తున్నారు? అప్పుడు మీ అందరికీ గుర్తొచ్చి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు స్ట్రీట్ రోడ్డు మీద ఒక చాకల బండి ఉంటే ఇంకో చాకల బండి మీరు పెడుతున్నా గొడవకు వచ్చి లేపేస్తారు. అలాంటిది నేను కడప జిల్లా నుంచి వస్తా, మేమనుకున్న సినిమాలు తీస్తాం, మేమనుకున్న కథలు తీస్తాం అన్నప్పుడు ఆటోమేటిక్లీ అది డిఫికల్ట్గానే ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ అ బిగ్ అంబిషన్ దట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్. అలాంటిది వేళ కిరణ్ అందరూ చాలా, అంటే ఒక సక్సెస్ఫుల్గా సంతోషంగా ఉన్నప్పుడు బలంతో ధైర్యంగా పోరాటం వేరండి. మరి బయట వాతావరణం నెగిటివ్గా ఉన్నప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుని బలంతో ముందుకెళ్ళడం చాలా కష్టం. అండ్ ఆ కష్టాన్ని ఇవాళ కిరణ్ పడి ఒక పెద్ద విజయంతో బయటకు వచ్చాడు. తను నమ్మిన కథ, తను నమ్మిన ప్రొడ్యూసర్స్, తను నమ్మిన డైరెక్టర్స్, తను నమ్మిన టెక్నికల్ టీమ్. పండగ రిలీజ్ అంటే ఒక పండగ రిలీజ్ దొరకడం చాలా కష్టం. అది కిరణ్ కంపల్సరీ అర్థమై ఉంటుంది. నాది 14 ఏళ్ళ కెరీర్ అండి, నెక్స్ట్ ఇయర్కి 15 ఏళ్ళు. 15 ఏళ్ళు నా సినిమాల్లో ఒక్క పండగ రిలీజ్ నాకు పడింది లేదు. సో కిరణ్, యూ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, క్లాప్ వెరీ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. సినిమా తీయడం ఎత్తంటే ఆ సినిమాకి దానికి దొరకాల్సిన హక్కు. ఇప్పుడు అందరూ రేస్ పరిగెడతాం, బట్ అందరూ ఒకే చోట నుంచి పరిగెట్టాలండి. నువ్వు ఇక్కడ నిలబడాలి, నేను 10 మీటర్ల ముందు నిలబడతావు, ఇంకో 2 మీటర్లు నిలబడబడతాను, అదే న్యాయం. సో ఆ హక్కు కోసం తన సినిమా మీద ప్రేమతో పోరాడి ఆ హక్కును తెచ్చుకుని వాళ్ళు ఇంత విజయవంతం చేసి ఇంతమందికి విజయాన్ని అందించాడు. అండ్ ఇంతమందికి విజయాన్ని అందించాడు కిరణ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ ప్లీజ్. నేను ఇంకా సినిమా ఇవాళ 4:55 షోకి వెళ్తున్నా. నేను దిగ్గానే ఫస్ట్ మెసేజ్ కిరణ్దే.
నేను పర్సనల్గా ఎలాగైనా వచ్చి ఇది చెప్పాలనుకున్నా. ఎందుకంటే చెప్పడానికి ఉండాలండి, ఎవరో ఒకరు చెప్పాలి. ఎందుకంటే తను వచ్చి తను చెప్పుకోలేడు, నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఇంత ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఒక పాయింట్ తర్వాత చెప్పుకున్నా కూడా ఎందుకు చెప్పుకుంటాను అన్నట్టు ఉంటుంది. ఇంకెవరికి చెప్పుకుంటారు? మీకే చెప్పుకుంటారు. జనరల్గా ఇవాళ వరకు నేను ఎప్పుడు సినిమా అన్నిటికన్నా గొప్పదని నమ్మేవాడిని అండి. బట్ ఈ 2024 నేను నమ్మేది సినిమా కన్నా ప్రేక్షకులే గొప్ప, చాలా జెన్యూన్గా. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసింది మీరే. ఈ ఇయర్ ఎస్పెషలీ మీరు చూసారంటే నేను చాలా కాన్షియస్గా నోట్ చేసింది, మన తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా స్పెసిఫిక్గా ఒక మనిషి పెట్టే ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నంలో ఉండే నిజాయితీని చాలా నోట్ చేస్తున్నారండి. ఆ నిజాయితీ ఉండే ప్రతి ఒక్కరికి విజయాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ. మీ ప్రేక్షకుల్లో వాళ్ళందరికీ, చాలామంది నటులకు చాలా ధైర్యం, నమ్మకం వస్తుంది. అండ్ కిరణ్, యూ గోనా స్టాండ్ టుడే యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు డూ వాట్ దే బిలీవ్ ఇన్. నువ్వు నమ్ముకున్న విషయాన్ని నిజాయితీగా ఒక పని చేసి 10 మందికి చేర్చాలి, ఎవరి దగ్గర మనం లొంగకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్కి మెయింటైన్ చేస్తూ అని ఒక విజయం అప్పుడు ఉన్నప్పుడు అది చాలామందికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సో ఇవాళ కా అనే సినిమా చాలామందికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. కంగ్రాట్స్ కిరణ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, ఫర్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్స్ ఇద్దరు, ఐఎమ్ హియరింగ్ ఫినామినల్ థింగ్స్ అబౌట్ యూ గైస్. నాకు తెలిసినంత వరకు బెస్ట్ 2 కాంబో డైరెక్టర్స్ రాజ్ డీకే. మీరు అంత పెద్ద డైరెక్టర్స్ అవ్వాలని, మీరు కూడా ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ, బికాజ్ ఎవరి దగ్గర అలిగినా కూడా ఆ క్లైమాక్స్ గురించి కానీ స్క్రీన్ ప్లే గురించి కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుకుంటున్నారు. చాలా గర్వంగా ఉంది మన తెలుగు నుంచి ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ బయట చోట్లకి. అండ్ ఈ సినిమా మిగతా రాష్ట్రాల్లో కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అప్పుడే మన ఫిల్మ్ లాంగ్వేజ్, మన కల్చర్ 10 మందికి వెళ్ళి చేరుతుంది. సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ అండి. ఒక సక్సెస్ నెంబర్ని దాటి మన కల్చర్ని, మన ఫిల్మ్ లాంగ్వేజ్ని, మన ఆలోచనని దేశం మొత్తానికి తీసుకెళ్ళగలిగే ఒక టూల్ ఇది. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ గివ్స్ యూ దట్ సక్సెస్ ఇన్ ద లాంగర్ రన్. అండ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. Thank you. Wonderful, Sandeep garu. Thank you so much for these lovely words. Thank you so much. Means a lot. Yes, once again hearty congratulations to the entire team of Ka. ఇంకా బోల్డ్ అని వారాలు, బోల్డ్ అని రోజులు థియేటర్స్లో సక్సెస్ఫుల్గా ఆడాలి. అతి త్వరలో 100 crore సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సందీప్ కిషన్ గారు, వశిష్ఠ గారు, దిల్రాజు గారు, బన్నివాస్ గారు, అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ సక్సెస్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్.